హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వవీస్ హోమ్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి చాలా క్రంచీగా ఉండే టూటీ ఫ్రూటీ బిస్కెట్స్. వీటిని మనం బేకరీ స్టైల్లోనే ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు ఏదైనా బిస్కెట్స్ కావాలన్నప్పుడు తొందరగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1/4 కప్పు బటరు, అలాగే 1/2 కప్పు పౌడర్ షుగర్ వేసి బాగా ఫ్లఫీగా వైట్ కలర్లోకి వచ్చేదాకా బీట్ చేసుకోవాలి. ఇలా క్రీమ్ కలర్లో బాగా ఫ్లఫీగా వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 3/4 కప్పు మైదా, అలాగే 1/4 కప్పు కస్టర్డ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, ఇలా అన్నీ వేసి కొద్దిగా జల్లించుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే 1/2 కప్పు వరకు టూటీ ఫ్రూటీని వేసుకొని ఎక్కువ ప్రెస్ చేయకుండా చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకోవాలి. ఒకవేళ డ్రైగా అనిపిస్తే 2 టేబుల్ స్పూన్స్ వరకు పాలను వేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఏదైనా ఒక పాలిథిన్ కవర్ని తీసుకొని ఈ షేప్లో చేసి మొత్తం అంతా కవర్ చేసుకొని ఒక అరగంట సేపు పాటు డీప్ ఫ్రీజర్లో ఉంచుకోవాలి. ఈలోపు కడాయిలో ఒక స్టాండ్ని పెట్టి 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత ఏదైనా ఒక కేక్ ట్రే కానీ లేదా ఒక ప్లేట్ని కానీ తీసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ వేసి బాగా అప్లై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రీజర్లో పెట్టిన పిండిని 1/2 అన్ అవర్ తర్వాత తీసి బిస్కెట్ షేప్లో కట్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న ప్లేట్లోకి ఒకదానికొకటి గ్యాప్ ఇస్తూ ఇలా అన్నింటినీ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్న కడాయిలోకి ఈ ప్లేట్ని పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో 25 to 30 మినిట్స్ పాటు చూసుకుంటూ బేక్ చేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత చూస్తే ఇవి చక్కగా బేక్ అయ్యాయి. నాది ఇక్కడ కేక్ ప్లేట్లో పెట్టాను కాబట్టి ఇవి తొందరగా డీమోల్డ్ అవుతున్నాయి. అదే స్టీల్ ప్లేట్లో అయితే కొద్దిగా చల్లారిన తర్వాత మాత్రమే తీసుకోవాలి, లేదంటే విరిగిపోతాయి. అంతే ఫ్రెండ్స్, ఇంట్లోనే మనము బేకరీ స్టైల్లో ఈ టూటీ ఫ్రూటీ బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన వవీస్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.